మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం నుండి 50వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం నుండి 50వ వచనం వరకు. యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలపు కడుపులో ఎలా ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉండెను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేసెను. వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏంటండి? ఈ చదువుకున్న ఈ ధ్యానించుకున్న ఈ ఒక్క వచనంలోనే ఒకటి రాకడకు సంబంధించిన ఒక ఉదాహరణగా కనపడుతుంది. ఇంకొకటి ఈ అమితే కుమారుడైన యోనాని దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు? ఈ యోన నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడండి? తర్షీషుకి వెళ్ళాడు. తర్షీషుకి వెళ్తే సముద్రంలో తుఫాను పంపించాడు. ఆ పడవలో ఉన్నవాడు యోనా కాళ్ళు చేతులు కట్టేసి ఎత్తి సముద్రంలో పడేసి తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడు. అదే తిమింగలం తీసుకెళ్లి నినివే సముద్ర పొట్టున కక్కితే ఒక స్వరం పందిరి కిందకు వచ్చి విశ్రాంతి తీసుకుంటా ఆ స్వర పందిరిని కూడా ఎండగట్టాడు. నువ్వు ఈ స్వరపందిరిని ఎండిపోతేనే నువ్వెట మొహం మార్చుకుంటున్నావే. ఆ నినివే మహాపట్టణంలో నన్ను నశించిపోతున్న వారి సంగతి ఏంటి? మరి దాని విషయం నేను కూడా దాని విషయం నాకు చింత లేదనుకున్నావా? వెళ్ళు అన్ని నినివే మహాపట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి పట్టుదని చెప్పు అన్నప్పుడు అప్పుడు అర్థమయ్యి, ఇప్పుడు ఈ రోజుల్లో ఏదైనా వార్త చెప్పాలంటే గ్రామాల్లో దండోర వేయించేవాళ్ళు, ఇప్పుడు వేయిస్తున్నారు. ఈ అమితే కుమారుడైన యోనా వెళ్ళి మీ పాపములను బట్టి ఈ నినివే మహాపట్టణం మీద దేవుని ఉగ్రత రాబోతుంది, ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడండి అని వార్త నినివే మహాపట్టణానికి మొత్తానికి చంచాటింపు వేశాడు. సామాన్యుల నుండి ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజు సహితము సింహాసనం మీద కింద దిగి తన వస్త్రమును చింపుకొని బూడిదలో కూర్చొని తన గోనెపట్ట కట్టుకొని తన తల మీద బూడిద చల్లుకొని తమ తప్పుల విషయమే తమ పాపముల విషయమే పశ్చాత్తాపడి, బైబిల్లో రాయబడింది, ఆ పట్టణం మీదుగా రావాల్సిన ఉగ్రత ఆగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరి మనమే యథార్థంగా దేవుని మందిరంలోకి వచ్చి మన స్థితిని మనం ఒప్పుకున్నప్పుడు ఆ క్షణం నుండి మనల్ని పట్టి పీడిస్తున్న
ప్రతి విధమైన పితరుల శాపము, మన పితరుల నుండి వస్తున్న పితరుల శాపము, అది మన తరం అది ఈ తరంతోనే అంతమైపోతుంది. కారణం ఏంటి? నీవు జీవము గల దేవుని మందిరంలోకి వచ్చి నీ స్థితిని నీవు మోకరించి నీవు దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడితే నీవు బంధకాల నుండి దీని నుండి నువ్వు విముక్తి పొందగలుగుతావు. హల్లెలూయా. విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏంటంటే ఈ వాక్యం చదివినప్పుడు మీకు పాట గుర్తు రావట్లేదండి? యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తను నర్పించె. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తను నర్పించె. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. మను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు. ఆయనే ప్రధాన యాజకుడు ఆదరము లోకెదము. ఆయనే ప్రధాన యాజకుడు ఆదరము లోకెదము. సాగిల పాడి లోకెదము. సత్యముతో మాలో మన ప్రభు యేసుని సాగిల పాడి లోకెదము. యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. ఒకప్పుడు సొలొమోను ఎంత హీనంగా కించపరిచి తృణీకరించి అవమానపరిచిన సొలొమోను ఒక్క రాత్రిలో దేవుని మందిరంలో కూర్చొని ఉపవాసం ప్రార్థన చేశాడు. మనుషుడి విషయంలో ఆయన కూర్చున్న దర్బార్లో ఒక సమస్య, ఒక జటిలమైన సమస్య వచ్చింది. దేవుడిచ్చిన జ్ఞానముతో సమస్యను పరిష్కరించాడు. అతడు ఘనపరిచిన దేవుని ఆత్మను చూసి ప్రజలు వణికిపోయారంటే. ఈ రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఒక్క విషయాన్ని గమనించండి. మీరు జ్ఞానం అడగండి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడు అతడు దేవుణ్ణి అడగవలెను. ఉంది కదా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏంటండి? ఈ సంవత్సరంలో 10th క్లాస్ బిడ్డలు రాయించిన ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలకు దేవుడు శ్రేష్టమైన లెస్సైన జ్ఞానమును దేవుడు వారికి అనుగ్రహించును గాక. ఒక 10th క్లాస్ కాదు, వేరే ఏ ఎగ్జామ్స్ రాయించినారు వారికి కూడా ఈ మాట వర్తిస్తుంది. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి. ఒక్క నిమిషం. ఎవరింటికి అండి?
అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అంటే మనుష్యుని హృదయంలో తను దేని నింపుకున్నాడు? లోకాన్ని నింపుకున్నాడు. లోకాన్ని నింపుకున్నాడు. లోకంలో ఉన్న తాత్కాలికమైన వాటిని నింపుకున్నాడు. లోకంలో ఉన్న సకల వ్యర్థత్వాన్ని నింపుకున్నాడు. చివరికి ఏమైంది? అపవిత్రాత్మ అంటున్నాడు సైన్యం అంతా వచ్చి హృదయంలో తిష్టేసుకోండి. చదవండి వచ్చిన. అపవిత్రాత్మ మనుష్యుని విడిచి వెళ్ళిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుతుందంట. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి, అంటే ఏ మనుషునైతే పట్టి పీడించిందో ఇన్నాళ్ళ వరకు ఆ మనిషిని వదిలిపెట్టి వచ్చిన మనిషి హృదయంలోకి తిరిగి వెళ్ళదనుకొని వచ్చి ఆ ఇంటను ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి అబ్బా ఇదే భయంకరం అనుకోండి, తనకంటే చెడ్డదైన మరి 7 దయ్యాలు కూడా పట్టుకొని వస్తాయంట. ఏంటండి? తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. విన్నారా? అవి దానిలో ప్రవేశించి అది అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననిను. అర్థమైందండి? ఇదే డేంజర్ అనుకుంటే దీనికంటే ఇంకా భయంకరమైన మరి ఇంకో చెడ్డమైన 7 దయ్యాలు కూడా తీసుకొని వస్తాయంట. గమనించండి, అపవిత్రాత్మ దుష్టుడు ఎవరి హృదయము శుభ్రంగా ఉంటుందో చాలా జాగ్రత్తగా గమనించింది. ఇది ఈనాటి ప్రసంగంలో అతి ప్రాముఖ్యమైన విషయం. ఎవరి హృదయము క్రీస్తు రక్తము చేత కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఏ మాత్రము ఏ కోసాన చూసినా ఎంతటి ఆవగింజంత కల్మషము లేకుండా శుభ్రంగా ఏ హృదయము అయితే ఉంటుందో అపవాది రెడీగా కాసుకొని ఉంటాడు. వాడక్కడే కాదు, వాడు పోయి వస్తా వాటితో పాటు వాడి ఫ్రెండ్స్ కూడా లాక్కొచ్చి చక్కగా తెచ్చేసుకొని కూర్చుంటాడు. ఆ హృదయంలో దేవుని నిలుపుకోవాల్సిన హృదయంలో అపవాది వాడి సైన్యాన్ని నింపుకుంటున్నాడు. ఆ మనిషి మొదటి స్థితి కడపటి ఆ మనిషి ఒకప్పుడు ఉన్న స్థితి కానీ ఇంకా హీన స్థితికి దిగజారిపోతాడు. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? Who can identify this? The word of God can only identify such unrecognized disease which cannot recognized by doctors, humans. ఏ మనిషి అంతటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కూడా కనిపెట్టలేడు. హృదయంలో ఉన్నారు ఎవరు గుర్తించలేని వ్యాధి. ఏంటది? మోసకరమైన వ్యాధి. అది ఎవరు గుర్తించగలరంటే దేవుని వాక్యము తప్ప ఈ లోకంలో ఎవరు ఏ మనిషి తమ హృదయాన్ని కనిపెట్టలేరు. అంతటా జనసమూహములతో
అంతటా జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని, బయట నుంచొని ఉన్నారని ఆయనతో చెప్పారు. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియో నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా సహోదరులను నా సహోదరియు. ఇప్పుడు ఈ మాట ఈ జనరేషన్ లో కనుకట్టి ఏమైతే ఒకసారి ఆలోచించండి. ఏమైందండి ఒకసారి? ఎరా నిన్ను కని, నిన్ను 9 నెలలు నా కడుపులో నిన్ను మోసి కని పెంచి పెద్దోని చేసి ఇప్పుడు నా తల్లి ఎవడని అంటారో గెట్ అవుట్ అని అంటారు. ఒకటే మాట. అదే తమ్ముడు, మన ఇంట్లోనే ఉండి మనతోనే ఉండి మాతోనే ఉండి నువ్వు ఇట్లా అంటావేంట్రా అని చెప్పి అన్నాదమ్ములు ఇద్దరు షెట్ కాలర్గా పడ బిగుతారు. నిజమండి. ఇప్పుడు బైబిల్ ఉన్న మాటని ఇప్పుడు ప్రస్తుత దినాల్లో కానీ చెబితే నీ మొహం కూడా చూపించదు, గట్ అవుట్ అని అంటారు. ఒకటే మాట. అంటే ఎందుకు అంటానండి ఈ మాట? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే నా సహోదరులు నా సహోదరులు నా తల్లి అని ఒక్క మాటలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములకు చేరడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే he is eligible to enter into the kingdom of God. లేదండి, ఓరికే నామకార్థంగా ప్రభు అంటే కుదరదు. పరలోకంలో ఉన్న తండ్రి చిత్త ప్రకారం మనం నెరవేరిస్తేనే ఆయన రాజ్యంలో చేరడానికి మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత వచ్చిన గమనించండి. ఇప్పటి వరకు ధ్యానించిన వాక్య భాగంలో మన హృదయ పరిస్థితి ఎలా ఉన్నది? తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి మన హృదయాలు సిద్ధంగా ఉన్నాయా? యోనా కంటే శ్రేష్ఠుడు ఎవరు? నీవు నేను ఆరాధిస్తున్న జీవం గల దేవుడు. సొలొమోను కన్నా శ్రేష్ఠుడు ఎవరు? నీవు నేను ఆరాధిస్తున్న జీవం గల దేవుడు. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని ఆలకించిన మన హృదయాల్లో దేవుని వాక్యమునకు ప్రథమ స్థానం ఇవ్వవలసిన మన హృదయాల్లో దేన్ని మనం నింపుకుంటున్నాం?
అపవాది ఎవరి హృదయం అయితే శుభ్రంగా ఉంటుందో అపవాదితో పాటు తనతో పాటున మరింత చెడ్డదైన 7 దయ్యములు వచ్చి ఆ మనుషుని హృదయంలో స్థిర నివాసం చేస్తాయి. దేవుని వాక్యంతో ఈ రోజున మన హృదయాలను మనం నింపుకున్నామా? పరీక్షించుకున్నాం, పరిశీలించుకున్నాం. ఈ దినమున ప్రభువును మనకిచ్చిన వాక్య భాగమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి, దేవుని చిత్త ప్రకారం మనం చేయడం నేర్చుకోవాలి. ఆయన రాకడది సమీపంలో ఉన్న ఈ దినాల్లో మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మన ఇతరులను కూడా సిద్ధపరచాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వర్తమానం వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున నీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఉన్నదా? మన హృదయాల్లో దేవుని వాక్యపు వెలుగునకు, దేవుని వాక్యానికి మన హృదయంలో స్థానం ఉన్నప్పుడు అపవాది మన జోలికి రానే రాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మన హృదయాలను దేవుని వాక్యముతో నింపుకున్నాం. పరలోకమందున మన తండ్రి చిత్త ప్రకారం మనం నెరవేరుస్తూ మనమును సిద్ధపడదాం, అనేకులను సిద్ధపడదాం. అది గొప్ప ధన్యత ప్రభువారు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.